సమాప్తము అయినదని చెప్పి దేవుడు ఎందుకు మాట చెప్తా ఉన్నాడంటే, ఆ చిలకని తీసుకొచ్చి దేవుడికి పెట్టినప్పుడు దేవుడికి హృదయంలో ఒక మాట, ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నా సువార్త వీళ్ళు ప్రకటిస్తారు, నా భారం వీళ్ళు తీసుకుంటారు, నా భారాన్ని అనేక మందికి ప్రచారం చేస్తారు, నా సిలువ మరణము అనేక మందికి సువార్త అవుతుంది, నేను మరలా తిరిగి లేస్తాను అని ప్రకటిస్తారని చెప్పేసి దేవుడికి తెలిసింది. దేవుని స్తోత్రం. దేవుడికి తెలిసిన తర్వాత అక్కడ దేవుడు సమాప్తమైంది, నా పని ఇక్కడ సమాప్తం అయిపోయింది, నేను చేయాల్సిన పని జరిగిపోయింది, నేను ఏదైతే పని కూడుకున్నానో ఆ పని జరిగిపోయింది అని చెప్పేసి దేవుడు అక్కడ ఆ మాట పలికాడు. ఆ మాట ముందు వెనక రాలేదండి, కరెక్ట్ గా 6వ మాటకు వచ్చి ఎందుకు వచ్చిందంటే అక్కడ దేవుడికి తెలుసు. అంత ముందంతా కూడా దేవుడు తప్పికొచ్చున్నాడు, అంటే భారం అవుతూ ఉన్నాడు. అదే నేను సువార్త చేయలేదు కదా, ఇక్కడ అయిపోయిన నా జీవితం చెప్పేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి తెలియని వాళ్ళకు ఎలాగ సువార్త వెళ్తుంది, వాళ్ళు